అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి దీన్ని 3 విడతలుగా ₹1,00,000 లోపు కొంత ఒకసారి, 1,50,000 కొంత ఒకసారి, 2 లక్షల లోపు కొంత ఒకసారి 3 విడతలుగా కార్యక్రమం తీసుకుని చేయడం జరుగుతూ ఉంది. అయితే అందులో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. బాగుంది, సంతోషం. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. క్రాప్ లోన్స్ కొంతమంది రైతులు 3 లక్షలు, 2.5 లక్షలు వాళ్ళకున్న భూమిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్కువ కూడా తీసుకున్నారు. మార్టిగేజ్ చేసి, భూమిని మార్టిగేజ్ చేసి క్రాప్ లోన్ తీసుకున్న రైతులు ఉన్నారు. వారంతా కూడా 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. వారికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ మరి చిత్తశుద్ధి లోపించిందనేది చెప్పదు, తప్పదు. ఎందుకంటే చిత్తశుద్ధి లోపించింది, క్లారిటీ లేదు. ఉదాహరణకు ఒక రైతుకి 3 లక్షల రూపాయలు లోన్ ఉంది. ఆ రైతుకి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు రద్దు చేస్తారా, చేయరా? కొంతమంది పై అమౌంట్ కట్టుకుంటే, 2 కన్నా పైన కట్టుకుంటే ఈ 2 లక్షల రూపాయలు మొత్తం రుణమాఫీ అవుతుందని కొంతమంది చెప్తున్నారు. అది కరెక్టా? లేకపోతే ఏం చేయాలి? కొంతమంది పల్లెటూరులో భూమి నుండి పట్టణాల్లో నివసిస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళ భూములకి వాళ్ళకి పట్టణంలో రేషన్ కార్డు ఉంది. వైట్ రేషన్ కార్డుల వరకు ఇస్తారా, లేకపోతే పింక్ రేషన్ కార్డు ఉంటే ఇవ్వరా? దాని మీద కూడా క్లారిటీ లేదు. ఈ రేషన్ కార్డుల కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా కొంతమంది రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తారా, ఇవ్వరా? ఇట్లా స్పష్టంగా తప్పు ఒప్పు కరెక్ట్గా తేల్చి చెప్తే ప్రజల్లో క్లారిటీ ఉండదు. ఓహో, మాకు రాలేదు, ఇందుకు రాలేదు అని వాళ్ళే సముదాయించుకుంటారు. మేము ఇస్తాం, అందరికి ఇస్తాం రోజులు పడతారు మంత్రులందరూ. అక్కడేమో క్రియలు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి క్రియ లేదు. అదేమో నిన్న మొన్న మేము ఇంకా ఇవ్వాలి, 14,000 కోట్ల ఇవ్వాలి, అవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో 30 రోజుల్లో క్లియర్ చేస్తాం అనుకోవని ఉంటారు. లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఏమైనా సమస్యలు ఉంటే అప్పీల్ చేసుకోండి అంటారు. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఇదంతా గందరగోళం ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది. దాని మీద అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ మంత్రి గారు క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా క్లారిటీగా చెప్పట్లా, ప్రభుత్వం చెప్పట్లా, అధికారులు చెప్పట్లా. దీని మీద అయితే ప్రజల్లో అనుమానిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ అని చెప్పినట్టుగా క్లారిటీగా లేదు. ఎంతో రిస్క్తో తీసుకుని పని చేసినా కానీ ఇట్లా కన్ఫ్యూజన్ గాను క్లారిటీ గాను లేకుండా చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం గారు. ఊరికి 10 మంది అలా నిలబడతారు. 90 మందికి ఇచ్చారు, 10 మందికి ఇవ్వలేదు అనుకోండి. ఆ 10 మంది కాదు ఇష్టం పెట్టండి. ఇవ్వకపోతే ఎందుకు చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ పేరు నీకు రాదు, లేదా నీకు 2 లక్షల కన్నా ఎబో ఉంది, నీకు ఓటు లేదు, లేదా నీకు వైట్ కార్డు లేదు, ఎల్లో కార్డు ఉంది, నీకు ఓటు లేదు, లేదా నీ కుటుంబంలో ఇద్దరు కలిపి 2 లక్షలు రుణమాఫీ చేసావు, నీకు 2 లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉంది కాబట్టి నీకు ఇవ్వలేము. ఏదో క్లారిటీగా చెప్తే రైతులు కూడా సంతోషిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజల తరఫున, రైతాంగం తరఫున కూడా కోరుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.